సినిమా స్టార్టింగ్‌లో ఒక ముసలాయనకి ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్టు రివీల్ చేస్తారు. వాళ్ళే మెయిన్ విలన్స్. అందులో పెద్ద కొడుకు పేరొచ్చేసి లింగం. అలాగే చిన్న కొడుకు పేరు గాచి. వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు. కాకపోతే అందులో చిన్నవాడు చనిపోతాడు. పెద్దవాడు జైల్లో ఉంటాడు. ఎవ్రీ ఇయర్ వచ్చి వారి సాంప్రదాయాల్లో వర్ధంతి జరుపుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంది. హీరోకి విలన్ కి పడదు. కానీ హీరో వచ్చి చనిపోయిన తమ్ముడిని మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ గొడవలో హీరో విలన్ కి చాలా సంబంధం ఉందనే చెప్పాలి. అందువల్ల లింగం ని కూల్ చేయడానికి ఆ చావింటికి అటెండ్ అవుతాడు. కానీ రెగ్యులర్ గా జరిగే గొడవల్లాగా మళ్ళీ విలన్ మనుషులు హీరో మీద దాడి చేస్తారు. మన హీరో నేమ్ వచ్చేసి రవి. మన రవి వాళ్ళని చిత్తకొట్టి ఇంటికి వెళ్తాడు. హీరోకి ముగ్గురు అన్నయ్యలు ఉంటారు. హీరో ఒక సవతి తల్లి కొడుకు. హీరోకి ఒక తోడుగా యోగిబాబు కూడా ఉంటాడు. హీరో ఇంటికి రాగానే వాళ్ళ అన్న కూతుర్ని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావు, స్నానం చేయకుండా పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటున్నావు అని అన్నయ్య తిడతాడు. వచ్చే దారుల్లో చెరువులోనే మునిగి వచ్చా అని హీరో సమాధానం ఇస్తాడు. దారి మధ్యలో గొడవ పెట్టుకున్నావంట అనే విషయం మీద ఇంట్లో గొడవ జరుగుతుంది. అలాగే హీరో వేరే కులపు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు అనే గొడవ అవుతుంది. ఎందుకంటే హీరో ఇలాంటి కులం మతాన్ని పట్టించుకోడు. ఏ కులమైనా ఏ మతమైనా సరే అందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు. అది వాళ్ళ అన్నయ్యలకు అస్సలు నచ్చదు. అయితే అదే సమయాన్న హీరో అన్న కూతురు గొడవని డైవర్ట్ చేయడానికి పాట పాడుతూ పూజ చేస్తూ ఉంటుంది. అది విన్న అందరూ సైలెంట్ గా దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. గొడవని డైవర్ట్ చేయడానికి అన్న కూతురు అలా చేసిందని హీరోకి అర్థమవుతుంది. వాళ్ళ అన్న కూతురు పేరు వచ్చేసి దేవి. అలాగే తనను హీరో సొంత బిడ్డలాగా చిన్నప్పటి నుంచే చూసుకునేవాడు. అందరు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. హీరో వాళ్ళ అన్నలలో ఒకరు సముద్రకాని. ఏంటన్నయ్య వీడు మన మాట ఏది వినట్లేదు అని చిన్నన్నయ్య సముద్రకానితో అంటాడు. అప్పుడు సముద్రకాని వాడు మన తల్లి కడుపున పుట్టు ఉంటే వినేవాడు అంటాడు. సవతి తల్లి కొడుకు కదా. అది వాళ్ళ నాన్న కిటికీ పక్కన నుంచి వింటాడు. తర్వాత హీరో యోగిబాబు మధ్య ఫన్నీ కన్వర్జేషన్స్ అండ్ ఏ సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో పిండి పితికే పనిలో ఉంటాడు. హీరో కోసం కొన్ని సంబంధాలు తీసుకొస్తారు వాళ్ళ వదిన అండ్ ఫ్యామిలీ. ఒక్కొక్క అమ్మాయి హీరోకి చూపిస్తూ ఉంటే పక్క వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. తర్వాత హీరోయిన్ పిక్ చూస్తారు. తన కాలేజ్ సీనియర్ అని అక్కడున్న దేవి అంటుంది. కాకపోతే ఆమె క్రిస్టియన్. అందుకనే ఆమెని పక్కన పెడతారు. యోగిబాబు పేరు వచ్చేసి జిమ్మి. సో ఆ పేరు నీకు ఎందుకు వచ్చింది అని ఒక ఆయన అడుగుతాడు. చిన్నప్పుడు నాకు ఏ పేరు, ఊరు, కులం, మతం ఏది ఉండేది కాదు. బికాస్ నేను అనాథని. కానీ ఒకరోజు ఒకరు నా కోసం బన్ పడేస్తుంటే నా కోసమే పడేశారు కదా అని తీసుకుందాం అని వెళ్ళా. సేమ్ ఒక డాగ్ కూడా నాలాగా తన కోసం బన్ పడేశారేమో అని వెళ్ళింది. అలా నాకు డాగ్ మధ్య ఒక పెద్ద వారే జరిగింది. అలా ఆ కుక్క చనిపోవడం వల్ల దానికి శిక్షగా ఆ డాగ్ పేరు నేను పెట్టుకున్నాను. అదే జిమ్మి అని యోగిబాబు అంటాడు. నెక్స్ట్ సీన్ లో వదిన హీరోతో మాట్లాడుతుంది. అదేంటంటే తన కూతురు దేవికి ఎవరో సీనియర్ లవ్ లెటర్ ఇచ్చారంట. కాకపోతే ఆ విషయంలో దేవి కొంచెం భయపడుతుందని హీరో వాళ్ళ వదిన హీరోకి చెబుతుంది. నేను చూసుకుంటానని హీరో బస్ వైపు వెళ్తాడు. అండ్ ఆ సీనియర్ ఇంకెవరో కాదు, రహీం అనే అబ్బాయి. హీరో వాడిని కొట్టడానికి వెళ్లేసరికి అక్కడ హీరోయిన్ అడ్డుపడుతుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈమెనే అని హీరో గుర్తిస్తాడు. అక్కడే హీరో ప్రేమ పడిపోయి రహీం ని ఏమీ అనకుండా వదిలేస్తాడు. మళ్ళీ హీరో కాలేజ్ కి వచ్చి రహీం ని క్యాంటీన్ కి తీసుకెళ్తాడు. తనని కొడతారేమో అని హీరోయిన్ కి డౌట్ వచ్చి ఓ చోట దాక్కుని అంతా చూస్తుంది. హీరో అంటాడు, మీ సీనియర్ ని చూసి నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపించింది. చిన్న పిల్లవాడివి, నువ్విస్తే తప్పేంటి? కాకపోతే దేవికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు తనని సిస్టర్ లా చూడాలి అని హీరో బుద్ధి చెప్పి వదిలేస్తాడు. హీరోయిన్ అన్ని ఒక చోట నుండి వింటుంది. మరియు హీరో హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు అనే సంగతి కూడా హీరోయిన్ కి అర్థమవుతుంది. తర్వాత ఒక ప్లేస్ లో విలన్స్ బాంబ్ పేల్చడం వల్ల హీరో కోపంగా ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఇది విలన్ పని అని హీరో వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అన్నయ్యలు హీరోకి ఆపుతాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అందువల్ల రేల్ చేపలు రాకపోవడం, వేరే ఊరితో గొడవ ఉండడం, వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు వాళ్ళ మీదే ఉన్నాయి. హీరో కోపంతో విలన్ వాళ్ళ తండ్రికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తాడు. కానీ విలన్ వాళ్ళ తండ్రి ఎదురు సమాధానంతో మాట్లాడతాడు. అలాగే హీరో హీరోయిన్ కి సంబంధించిన అడ్రస్ అండ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒక రోజు హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అది గమనించిన హీరోయిన్ వాళ్ళ అక్కకి ఇలా అంటుంది, అతను నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి వస్తున్నాడు, నన్ను అడిగితే లేను అని చెప్పు అంటుంది. సరే అని అక్క వెళ్లేసరికి హీరో లవ్ లెటర్ కాదు కానీ వేరే పనికి సంబంధించిన కాగితాలు ఇవ్వడానికి వచ్చాడు. అలా హీరోయిన్ తండ్రితో మాట్లాడేసరికి హీరోయిన్ ఇల్లు ఇదే అని హీరోకి అర్థమవుతుంది. అలా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ వాళ్ళ మదర్ తను మొబైల్ మర్చిపోయాడు అని తెలుసుకొని మళ్ళీ హీరోయిన్ తో ఫోన్ ఇచ్చి పంపుతుంది. ఫోన్ తీసుకున్న హీరో హీరోయిన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. మీ నాన్నగారు మిమ్మల్ని బుజ్జి అని పిలుస్తారు కదా అని హీరో అడుగుతాడు. మరి నీ అసలు పేరేంటి అని కూడా అడుగుతాడు. కానీ హీరోయిన్ పేరు ఊరు ఏమీ చెప్పదు. సరే నేను కూడా మీ నాన్నలా నిన్ను బుజ్జి అనే పిలుస్తాను అంటాడు.
మీరెందుకు అలా పిలుస్తారు అని హీరోయిన్ అడుగుతుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ నన్ను కలుస్తావు అంటాడు హీరో. నేనెందుకు మిమ్మల్ని కలుస్తాను అని హీరోయిన్ అంటుంది. కలుస్తారు అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యోగిబాబు అడుగుతాడు ఆ అమ్మాయి నిన్ను ఎలా కలుస్తుంది అని. అయితే హీరోయిన్ హీరోకి బై మిస్టేక్ లో మొబైల్ ఇచ్చింది, కానీ హీరో మొబైల్ హీరోయిన్ దగ్గరే ఉండిపోయింది. ఇద్దరి మొబైల్ సేమ్ ఉండడం వల్ల తన మొబైలే హీరోకి ఇచ్చి హీరో మొబైల్ తన దగ్గరే ఉంచుకొని కన్ఫ్యూజ్ అవ్వింది. అది అర్థమైన హీరోయిన్ వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. అప్పుడు హీరో కావాలనే నేను వేరే చోటున వేరే వర్క్ కోసం వెళ్తున్నాను, రావడానికి 2 days పడుతుంది అని అంటాడు. అలాగే హీరోకి వచ్చిన ఇంపార్టెంట్ కాల్స్ హీరోయిన్ చెప్పాల్సి వస్తుంది. అండ్ హీరోయిన్ మొబైల్ కి వచ్చిన కాల్స్ హీరో చెప్పడం ఇలా. అప్పుడు హీరోయిన్ నైట్ 1 or 2 దాటినా సరే హీరోకి ఎన్నో కాల్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల హీరోయిన్ బాగా ఇరిటేట్ అవ్వి కాల్స్ ఎక్కువ రావడం వల్ల హీరో గురించి మిస్అండర్స్టాండ్ కూడా చేసుకుంటుంది. బట్ తర్వాత హీరో క్యారెక్టర్ అండ్ ఒక ఇష్యూని తెలుసుకొని హీరో మంచివాడు అని తనకు అర్థమవుతుంది. అలాగే హీరోయిన్ కూడా హీరోకి లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే హీరోయిన్ లవ్ చేస్తుంది అని హీరోకి కూడా మెల్లిగా కొంచెం కొంచెం అర్థమవుతుంది. అలాగే ఆ టైంన ఒక లవ్ సాంగ్ కూడా వస్తుంది. అలా హీరో హీరోయిన్ ఒక చోటుకి వెళ్లేసరికి అక్కడే రహీం అండ్ దేవి కలిసి ఆడుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆ సీన్ చూస్తే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని రవికి అర్థమవుతుంది. ఆ రాత్రి రవి దేవి దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ అతను వేరే మతం కులం అవ్వడం వల్ల మన కుటుంబాలకి ఎన్నో సమస్యలు వస్తాయి. నేను కూడా నీలాగే వేరే మతం అండ్ కులం ఉన్న అమ్మాయిని ప్రేమించడం వల్ల మనకి సమస్యలు వస్తాయి. అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయిని నేను మర్చిపోతాను, నువ్వు ప్రేమించిన వ్యక్తి నువ్వు కూడా మర్చిపో అని హీరో సలహా ఇస్తాడు. ఆ తర్వాత విలన్ కూడా జైలు నుండి బయటికి వచ్చేస్తాడు. హీరో ఆ చోటుకి వెళ్లి నీ తమ్ముడు చచ్చినా సరే నీ రూపంలో చూస్తూనే ఉన్నాం అని తన కోపాన్ని శాంతించడానికి ప్రయత్నిస్తాడు. కానీ విలన్ వినకుండా వెళ్ళిపోతాడు. విలన్ డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్లి డిఎస్పీని చంపింది నేనే, ఆ డిఎస్పీ వాళ్ళ కుటుంబం కోసమే పనిచేస్తున్నాడు, నువ్వైనా సరిగ్గా పనిచేయి అని ఆ పోలీస్ కి చెప్పి వెళ్తాడు. పక్కనున్న కానిస్టేబుల్ అసలైన ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెబుతాడు. 7 years బ్యాక్ విలన్ అయిన లింగం డిఎస్పీని చంపాడు. ఎందుకంటే లింగం తమ్ముడు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు, కానీ అది సూసైడ్ అని రుద్దేస్తారు. విషయం తెలుసుకున్న హీరో కేసు వేయడం వల్ల రూల్స్ పక్కన పెట్టి పంచాయతీ పెట్టే నిర్ణయానికి వస్తారు అందరూ. అందువల్ల విలన్ వాళ్ళ తండ్రి హీరో ఇంటికి వచ్చి హీరో వాళ్ళ అన్నయ్యలతో నా కొడుకుది తప్పులేదు, బై మిస్టేక్ లో జరిగి ఉంటుంది, రేపు మీ కుటుంబం ఆ పంచాయతీకి రాకపోతే నా కొడుకు జైలుకి వెళ్ళడు లేదా నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అని ఆ తండ్రి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు సముద్రకాని మరియు హీరో అన్నయ్యలు సరే అని హీరోకి కేసుని రిటర్న్ తీసుకోమని అంటారు. అక్కడ నుంచి విలన్ వాళ్ళ తండ్రి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో జరిగింది ఇంకెవరికో కాదు మన మనిషికే అని అది అర్థం చేసుకున్న సముద్రకాని నెక్స్ట్ డే పంచాయతీకి వాళ్ళ తమ్ముళ్లతో అటెండ్ అవుతాడు. అది చూసి విలన్ షాక్ అవుతాడు. ఇంకా విలన్ తమ్ముడిని అరెస్ట్ చేయాలని హీరో చెప్పగా విలన్ కి కోపం వచ్చి నా తమ్ముడు జైలుకి వెళ్తే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అది చూసి సముద్రకాని విలన్ ని తన్ని వాడు నా తమ్ముడు అని బెదిరిస్తాడు. అక్కడ ఒక పెద్ద గొడవే ఏర్పడుతుంది. అప్పుడే తన తమ్ముడు గన్ తీసుకొని హీరోకి కాల్చడానికి ప్రయత్నిస్తుండగా పక్కనున్న వాళ్ళు చనిపోతారు. అది చూసి డిఎస్పీ చేసేదేమి లేక విలన్ తమ్ముడు అయిన గాచిని షూట్ చేసి చంపేస్తాడు. అది తట్టుకోలేక మెయిన్ విలన్ అయిన తన అన్నయ్య లింగం డిఎస్పీని సముద్రంలోకి తీసుకెళ్లి చంపేసి 7 years వరకు జైల్లో ఉంటాడు. ఆ గొడవ కారణంగా ఆ ఊరి నుంచి హీరో వాళ్ళ ఊరికి చేపలు అండ్ రైల్ పంపడం ఆపేస్తారు. రెండూరి మధ్య పగలా మారుతుంది. జైలు నుండి బయటికి వచ్చిన మెయిన్ విలన్ లింగం హీరో వాళ్ళ ఫ్యామిలీ అలాగే వ్యాపారాన్ని విడదీసి నష్టపరచాలని ప్లాన్ వేస్తాడు. స్కూల్ కి వెళ్లే పిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. అది తెలుసుకున్న హీరో వెంటనే ఆ చోటుకి చేరుకున్నాడు. కాకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పడానికి హీరో దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. అలా ఊరికే వాళ్ళ మీద చెయ్యి కూడా వేయలేడు. అది చూసి యోగిబాబు నువ్వు ఒప్పుకుంటే వాళ్ళని నేను నరికేస్తాను అని కోపంతో అంటాడు. అప్పుడు హీరో నువ్వు వాళ్ళని గెలుక్కొనిరా, మిగతాది నేను చూసుకుంటా అంటాడు. అలా యోగిబాబు అక్కడికి వెళ్లి విలన్ మనుషులతో కావాలనే గెలుక్కొని గొడవ చేస్తాడు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి కావాలనే అందరినీ కొట్టి వెళ్తాడు. ఇంటికి వచ్చాక హీరో వాళ్ళ అన్నయ్యలు హీరోతో గొడవపడి ఎందుకని మళ్ళీ వాళ్ళని కొట్టావు అని సముద్రకాని అంటాడు. అప్పుడు హీరో మన జిమ్మిని కొట్టారు అనే రీజన్ తో సైడ్ అవుతాడు. తర్వాత వాళ్ళ అమ్మ రూమ్ కి వచ్చి హీరోని ప్రశ్నిస్తుంది నువ్వెందుకు వాళ్ళని కొట్టావని, అలాగే అన్నయ్యని ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు అని. హీరో బాధతో వాళ్ళు మన జోలికి వస్తే పర్లేదు, కానీ పిల్లల జోలికి వస్తే మన అన్నయ్యలు బాధపడాల్సి వస్తుంది, మొత్తం కుటుంబం అంతా ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అందుకే ఈ విషయం వాళ్ళకి తెలియకుండా అలా చేశానని, నా కుటుంబాన్ని బాధ పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు. అది తెలిసిన విలన్ ఇద్దరు
ఇద్దరు ఆడవాళ్ళని పిలుస్తాడు. వాళ్ళు హీరో అక్క కూతుర్ని చంపడానికి ఒక యూరిన్ స్మెల్ ని క్రియేట్ చేసి తను చదివే కాలేజ్ కి వర్కర్స్ లాగా వెళ్తారు. అలా తను ఎప్పుడు బయటికి వస్తుందా అని వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ సడన్ గా తను అక్కడ నుంచి పరిగెత్తి గోడ దూకి పారిపోతుంది. సడన్ గా కాలేజ్ ప్రిన్సిపల్ కి దేవి కనబడకపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి విషయం ఏంటో చెబుతారు. ఈ విషయం అంతా హీరో వరకు చేరుతుంది. దేవి కనబడకపోయేసరికి కంగారుల్లో అన్ని చోట్ల దేవిని వెతుకుతూ ఉంటారు. అనుమానం వచ్చేలా ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. దేవి ఫ్రెండ్ ని తిట్టి మరీ అడుగుతారు. అప్పుడు దేవి ఫ్రెండ్ కోపంతో అది ఎవడితోనో లేచిపోయింది అంటుంది. అది విన్న కుటుంబం షాక్ అవుతుంది. రహీం దేవి లవ్ చేస్తున్న విషయం హీరో రవికి కూడా తెలుసు అని, ఆల్సో లవ్ లెటర్ ఇచ్చిన విషయం వాళ్ళ వదినకి కూడా తెలుసు అని చెబుతుంది దేవి ఫ్రెండ్. ఆ టైంలో హీరో అక్కడ ఉండడు. దేవిని వెతకడంలో విలన్ చోటుకు చేరుతాడు. కానీ విలన్ వాళ్ళ తండ్రి ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు, తను ఎవరితోనో లేచిపోయింది అని విలన్ అంటాడు. అది తెలిసిన హీరో కాస్త షాక్ అయ్యి రియలైజ్ అవుతాడు. అదే తను నిజంగానే లేచిపోయింది అని. హీరో వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ హీరోని అనుమానిస్తారు. ఎందుకంటే హీరోకి తన లవ్ విషయం తెలిసి కూడా రహీంని ఎందుకని ఏమీ చెయ్యలేదా అని. అందువల్ల తనే లేచిపోవడానికి హెల్ప్ చేశాడేమో అని అనుమానపడతారు. ఈ రీజన్ పై అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. సముద్రకాని కోపంతో ఎవరో లవ్ చేస్తున్నారు అని తెలిసి కూడా రహీంని ఎందుకు ఏమని అనలేదు, సవతి తల్లి కొడుకువి కదా ఎందుకంటావులే అని ఫీల్ అవ్వి హీరోని బయటికి పంపమని అంటాడు. అలాగే హీరో వాళ్ళ తండ్రి కూడా హీరోకి బయటికి పొమ్మని తిడతాడు. రవికి వాళ్ళ తండ్రి ఎప్పుడు ఏ మాట అనేవాడు కాదు. కానీ అది చూసిన అమ్మ ఫీల్ అవ్వి తను కూడా హీరోతో సహా కలిసి బయటికి వెళ్తుంది. అక్కడ నుంచి వెళ్ళిన హీరో దేవిని ఇంకా వెతకాలని చూస్తాడు. అప్పుడే వాళ్ళ అన్న ముందు తను తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు అని అనుకుంటాడు. అటు కోపంలో ఉన్న రవి అన్నలు రహీం వాళ్ళ ఫ్యామిలీ దగ్గరలో కత్తులు తీసుకొని నరకడానికి వెళ్తారు. రహీం వాళ్ళ ఫ్యామిలీ భయపడుతూ రిక్వెస్ట్ చేస్తారు. రవి అన్నలు బెదిరించి అక్కడ నుంచి వెళ్తారు. హీరో వాళ్ళ అన్న కాలేజ్ కి వెళ్లి మరీ గొడవ పడతాడు. కాలేజ్ టీచర్స్ ని కూడా తిడుతూ ఉంటారు. పరువు పోయిందని అన్నలు బాధపడుతూ ఉంటారు కూడా. సముద్రకాని కోపంతో రవి నా తమ్ముడు కాదు, ఆ దేవి నా కూతురే కాదు అని నీళ్లు పోసుకుంటాడు. అలాగే ఎప్పుడు సిగరెట్ కాల్చని సముద్రకాని ఫస్ట్ టైం కాలుస్తాడు. అటు వాళ్ళ ఫాదర్ ఏమో తన కొడుకు రవి అండ్ వైఫ్ ని కలవడానికి వెళ్తాడు. కానీ అమ్మ మాత్రం తన కొడుకుని బయటికి పొమ్మన్నారు అనే బాధలోనే ఉంటుంది. అప్పుడు తండ్రి రవి మంచి తెలిసే బయటికి వెళ్ళమన్నాను, లేకపోతే అక్కడ పెద్ద గొడవ జరిగేది అని, ఎవరు సుఖంగా ఉండేవారు కాదని తండ్రి చెబుతాడు. అప్పుడు హీరో రవికి విషయం అర్థమయ్యి మిగతాది నేను చూసుకుంటా అని అంటాడు. తండ్రి తిరిగి వెళ్లేసరికి హీరో వాళ్ళ అన్నలు తండ్రికి లోపలికి రానివ్వకుండా ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతారు. తండ్రి వాళ్ళ మాటలకి లోపలికి రాకుండా బయట చల్లగాలిలోనే ఉండిపోతాడు. సడన్ గా అక్కడే చనిపోతాడు కూడా. అలా మరునాడే హీరో తండ్రిని చూడ్డానికి వస్తే వాళ్ళ అన్నలు రానివ్వకుండా గేట్ ని మూసేస్తారు. హీరో కోపం బాధతో అక్కడున్న మనుషులని కొడుతూ గేట్ ని పగలగొట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడే విలన్ అక్కడికి వస్తాడు. విలన్ ని లోపలికి రానిస్తారు కానీ రవిని మాత్రం రానివ్వరు. అది చూసి ఇంకా కోపగించుకుంటాడు హీరో. అలా విలన్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోకి కోపం వచ్చి అక్కడే కత్తి పట్టుకొని అంత్యక్రియలు అవ్వనివ్వకుండా అడ్డుకోవడానికి సిద్ధమవుతాడు. ఎవరైనా చేయి వేస్తారా నరికేస్తాను అని కూడా బెదిరిస్తాడు. అది చూసిన విలన్ ఇదే మంచి సమయం గొడవ పడ్డానికి అని సముద్రకనితో చేయి కలిపినట్టు కూడా ఉంటుంది అనే తెలివితో హీరోపై అడ్డుపడ్డానికి ముందుకెళ్తాడు. కానీ అప్పుడే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవ్వడంతో విలన్ అక్కడ నుంచి హీరోకి వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగే హీరో వాళ్ళ అమ్మ ఒక్కసారి చివరి చూపు చూసి వెళ్తాం అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ అన్న సముద్రకాని కేవలం వాళ్ళ అమ్మకే పంపమంటాడు. అలా హీరో అక్కడే దూరంగా ఉండిపోతాడు. అలా మళ్ళీ హీరో అదే బాధతో దేవిని వెతకడం మొదలెడతాడు. విలన్ ఏమో జరిగిన అవమానం మరియు వాళ్ళ తమ్ముడి మృతిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హీరోకి దేవి పిక్ ఒకటి మొబైల్లో దొరుకుతుంది. ఎవరు పంపారని అడిగితే సోమరాజు అని తెలుస్తుంది. ఎందుకంటే సోమరాజు ఇంకా అన్నయ్యలు మీట్ అవి మాట్లాడతారు. సోమరాజు వాళ్ళ అన్నయ్యకి ఒక పార్ట్నర్ లాంటివాడు. ఒకవేళ హీరో రవి దేవిని వెతికితే మన పరువు పోతుంది అని సముద్రకాని సోమరాజుతో అంటాడు. అప్పుడు సోమరాజు దేవిని చంపేద్దాం అని అంటాడు. అలా అక్కడ నుంచి వాళ్ళ అన్నయ్యలు వెళ్ళిపోతారు. ఇది తెలిసిన హీరో సోమరాజు వాళ్ళ మనుషుల్ని కొడతాడు. అండ్ సోమరాజుకి మా ఇంటి సమస్య మధ్య మీరు రాకండి అని బెదిరిస్తాడు కూడా. అప్పుడు సోమరాజు భయపడి అన్నలకు ఫోన్ చేసి జరిగింది చెప్పి నీ కూతురిని నువ్వే చంపు, అదే గౌరవం అంటాడు. అప్పుడు ఇంకో అన్నయ్య వచ్చి ఊర్లో అందరూ భయపడుతున్నారు కానీ ఆ లింగం ఒక్కడు మన కోసం ఆలోచిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు సముద్రకాని ఆ రోజు వాడు కాలి మీద చెయ్యేసి ఉంటే అప్పుడు నేనే వాడి తల నరికేవాడిని,
కాకపోతే ఎవడో వచ్చి మన బాబు అంత్యక్రియలు ఎలా జరుపుతాడు అని అన్నాడు. అప్పుడు హీరో హీరోయిన్ ని కలిసి మన ప్రేమ ఇంకా సాగదు, వేరే మతం అండ్ క్యాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ లేనిపోని గొడవలు అని హీరో ఇంకా ఒకరికొకరు మర్చిపోదాం అంటాడు. ఇక వేరే దారి లేక హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత ఒక విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హీరోని కలిసి చెక్ గురించి చెబుతాడు. మీ బ్రదర్ కి ఇన్ఫార్మ్ చేయమంటాడు. అప్పుడు హీరో నేను అక్కడ లేను, మీరే ఇన్ఫార్మ్ చేయండి అంటాడు. తర్వాత మేనేజర్ హీరో వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో ఉందంట కదా, మీ తమ్ముడు చెప్పాడు, కానీ చెక్ రావాలంటే మాత్రం అందరి అన్నదమ్ముల సిగ్నేచర్ అనేది కావాలి అని అంటాడు. ఇది హీరో కావాలనే చేస్తున్నాడేమో అని మళ్ళీ అన్నయ్యలు పొరపాటు పడతారు. అప్పుడు అన్నలిద్దరూ ఒక లాయర్ ని పిలుస్తారు. తమ్ముడికి ఎంతో కొంత ఆస్తి కార్లు ఇద్దాం అని అనుకుంటాడు. కానీ లాయర్ కావాలని డౌట్ తో ఇరికించి మీరు రవిని అంత్యక్రియలు చేయనివ్వకుండా తండ్రిని చూడనివ్వకుండా చేశారు. తను తన అమ్మకి లేచిపోయిన దేవికి ఇలా వాళ్ళందరికీ ఆస్తి అడిగితే సగమే మిగులుద్ది అని అంటాడు లాయర్. సముద్రకాని మాత్రం పరువు పోయింది అనే కోపంలో దేవి కనిపిస్తే చంపేద్దాం అనే అనుకుంటాడు. దారి లేక లింగాన్ని పిలవమంటాడు తన సొంత తమ్ముడితో. అటు హీరో మళ్ళీ దేవి కోసం సీసీటీవీ ఫుటేజ్లు చూస్తూ ఉంటాడు. సీసీటీవీలో ఎవరో దేవి లేచిపోవడానికి హెల్ప్ చేశారని తెలుస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది ఎవరో కాదు హీరోయినే. కాకపోతే అది క్లియర్ గా కనిపించకపోవడం వల్ల హీరోకి తెలీదు. తనే దేవిని హెల్ప్ చేసిందని ఫ్రెండ్ కి చెబుతుంది. హీరోకి వేరే విషయం తెలుస్తుంది, రహీం మచిలీపట్నం కి వెళ్ళాడు అని. హీరో అదే చోటుకి వెళ్తే ఒక అమ్మాయిని చూసి హీరోకి అనుమానం వస్తుంది. తను గుర్క కట్టుకొని ఉంది. ఆ అమ్మాయి హీరోకి చూడగానే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. హీరో ఫాలో చేసి చూసేసరికి తనే దేవి అని తెలుస్తుంది. తను ఒక పూర్ ప్లేస్ లో ఉంటుంది. అది చూసి హీరో బాగా ఏడుస్తాడు. దేవి కూడా ఏడుస్తుంది. అక్కడ రహీం కూడా లేడు. రహీం తనని మోసం చేశాడని దేవి చెబుతుంది. ఎందుకంటే రహీం కొన్ని రోజుల నుండి దేవికి కనబడట్లేదు. దేవిని హీరో ఇంటికి తీసుకెళ్లేసరికి అందరూ ఏడుస్తారు. హీరో వాళ్ళ అన్నయ్యలు తనని చూసి చంపడానికి వస్తారు. కోపంతో రగిలిపోతారు కూడా. అది చూసి హీరో వాళ్ళని ఆపి దేవిని తను ఉండే చోటుకే తీసుకెళ్తాడు. అన్నలు విలన్స్ దగ్గరికి వెళ్ళి అంతా నిన్ను నమ్మాము, నువ్వు చేసేదేంటి, ఇప్పుడు వాళ్ళకి దేవి కూడా దొరికేసింది అని అంటాడు. అప్పుడు లింగం మాత్రం ఆల్రెడీ 50% పరువు కాపాడాం అని అంటాడు. ఎందుకంటే రహీం ని కిడ్నాప్ చేసింది వాళ్ళే, దాచి ఉంచింది కూడా విలన్సే. కానీ దేవి అపార్థం చేసుకొని రహీం పారిపోయాడని అనుకుంటుంది. తర్వాత దేవి రవి వాళ్ళ అమ్మకి రవి ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనే విషయం చెబుతుంది. అది తెలుసుకున్న వాళ్ళ అమ్మ యోగిబాబుతో వాళ్ళ ఆగిపోయిన లవ్ స్టోరీని కంటిన్యూ చేద్దాం అని మొత్తం విషయాల్ని తెలుసుకొని డైరెక్ట్ గా అమ్మాయి ఫ్యామిలీతో సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్తారు. అంతేకాకుండా తల్లిదండ్రుల కోసం వాళ్ళ ప్రేమని దాచి ఉంచారని తెలిసిన హీరోయిన్ పేరెంట్స్ కూడా బాధపడతారు. హీరోయిన్ వాళ్ళ తండ్రి మీ ప్రేమకి ఒప్పుకోవడానికి టైం అడుగుతాడు. రహీం మోసం చేయలేదు అనే అనుమానం హీరోకి ఉంటుంది. ఎందుకంటే హీరో కాలేజ్కి వెళ్ళి రహీంని బెదిరించినప్పుడే తను పారిపోయి ఉండాల్సింది. కానీ ఇంతవరకు లేచిపోయాక ఎందుకు పారిపోతాడు అనే ప్రశ్న తనలో ఉంది. అప్పుడే హీరోకి మరో విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరోయినే దేవికి లేచిపోవడానికి హెల్ప్ చేసింది అని. అది తెలిసిన హీరో డైరెక్ట్ గా హీరోయిన్ ని తిట్టి కొడతాడు కూడా. అప్పుడు హీరోయిన్ తన తప్పు లేదు అని నిజం చెబుతుంది. అదేంటంటే దేవి బాత్రూమ్ లో నైఫ్ తో సూసైడ్ చేసుకోబోతుంటే హీరోయిన్ ఆపుతుంది. రహీం దేవితో లేచిపోదాం లేదా చచ్చిపోదాం అని ఇద్దరు ఫిక్స్ అయిపోతారు. దేవికి మాత్రం ఇంట్లో పరువు పోతుంది అనే భయం, అందువల్ల ఆమె సూసైడ్ చేసుకుందామని అనుకుంటుంది. హీరోయిన్ తిట్టి చచ్చిపోవడం కన్నా లేచిపోవడమే మేలు కదా అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ లేచిపోతారు. అప్పుడే హీరోకి వాళ్ళ అన్న కాల్ వస్తుంది. వేరే కులం వాళ్ళతో సంబంధం కలిపి మా పరువు తీస్తారా అని, నువ్వు బ్రతుకుంటే కూడా మాకు సమస్యరా అంటాడు వాళ్ళ అన్న. వాళ్ళ అన్న పక్కనే ఉన్న యోగి బాబు తమ్ముణ్ణి చంపుతావా, నీకు బుద్ధి ఉందా అని అంటాడు. అది చూసిన వాళ్ళ అన్న యోగి బాబుకు కొట్టి తిట్టి పోరా కుక్క అని తిడతాడు. అప్పుడు జిమ్మి, అదే మన యోగి బాబు పేరు జిమ్మి కదా, సో అప్పుడు యోగి బాబు నాకేమైనా కులం ఉందా మతం ఉందా, కుక్క పేరు పెట్టుకున్నా కుక్కే నయం అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రహీం ఫ్రెండ్ ఒకరు రవికి ఒక విషయం చెబుతాడు. అదే రహీం ని లింగం మనుషులు కిడ్నాప్ చేశారని రహీమే కాల్ చేసి చెప్పాడని. నంబర్ లొకేషన్ ట్రేస్ చేసి పోలీసులతో హీరో ఆ చోటుకు వెళ్లి రహీం ని కాపాడతాడు. అలా హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోను, నీకు బానిసలా అయినా ఉంటాను కానీ నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. రహీం చేయి జారిపోయేసరికి సముద్రకానికి కోపం వస్తుంది. మళ్ళీ విలన్ దగ్గరికి వెళ్లేసరికి లింగంని రవి దేవి అలాగే రవి తల్లి ఎవ్వరు అడ్డొచ్చినా నరికే అనే సముద్రకని పర్మిషన్ ఇస్తాడు. హీరోకి వాళ్ళ ఇంట్లో దేవి అండ్ అమ్మ నుండి దూరం చేయాలని అన్నయ్య ఫ్యాక్టరీ చుట్టూ లింగం మనుషులు తిరుగుతున్నారు అని ఒకరు కాల్ చేసి చెబుతారు. హీరో ఇంట్లో నుండి అలా బయటికి వెళ్లేసరికి అప్పుడే లింగం మనుషులు ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. అది తెలిసిన వాళ్ళ అమ్మ అన్ని తలుపులు లాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రవి కాల్ చేసి వాళ్ళ అన్నయ్యకి ఏదో సమస్య ఉందంట కదా అని అడిగాడు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం ఆ సమస్య నేనురా అని చెబుతాడు.
అందువల్ల రవికి మళ్ళీ డౌట్ వచ్చేసరికి ఇంటికి వెళ్తాడు. అక్కడ విలన్స్ అండ్ హీరోకి ఫైట్ జరుగుతుంది. అలా హీరో అమ్మని కాపాడేస్తాడు. కానీ దేవి మాత్రం బయటికి వరకు పరిగెడుతుంది. లింగం దూరం నుండి కత్తి విసిరేసరికి తన కడుపులోకి దిగిపోతుంది. హీరో బాధతో దేవిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. కానీ తర్వాత హీరో వాళ్ళ అన్న అయిన సముద్రకాని మీద కూడా తన సొంత మనుషులే దాడి చేస్తారు. ఎందుకంటే ఆ మనుషుల్ని లింగం మనుషులుగా మారిపోయారు. లింగం మొత్తం ఫ్యాక్టరీ లాభాలు సొంతం చేసుకుందాం అని సముద్రకానిని కూడా చంపుదామని ఫిక్స్ అవుతారు. అప్పుడు హీరో అన్నయ్య దగ్గరికి వెళ్లి, కులం మతం అంటున్నావు కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసరికి నీ కులం వాళ్ళే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటాడు. అలాగే ఎప్పుడైతే లింగంతో నువ్వు చేయులు కలిపావో అప్పుడే నీ కులం పిచ్చి పోయింది అన్నయ్య అని అంటాడు. అలాగే ఈ నకిలీ గౌరవం కోసం పోరాడి ఓడిపోయావు అని కూడా చెబుతాడు. అండ్ బ్యాంక్ మేనేజర్ని చెప్పి డబ్బులు లాక్కోవడానికి నాకేమీ డబ్బు పిచ్చి లేదు, కానీ ఆస్తులు నువ్వే తీసుకో అని చెప్పి నువ్వు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవి లేచిపోవడానికి కారణం మాత్రం నేను కాదని హీరో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే హీరో వాళ్ళ అన్నయ్య మరియు మొత్తం కుటుంబం కలిసిపోతుంది. కానీ అదే సమయంలో వాళ్ళ ఫ్యామిలీలో మరో పాప కనబడకుండా పోతుంది. అప్పుడు హీరో పాప విలన్ దగ్గర ఉందని తెలుసుకుంటాడు. అప్పుడే విలన్ వాళ్ళ తండ్రి వచ్చి చిన్నపిల్లలు దేవుడితో సమానం, తనని వదిలే, కావాలంటే రవిని చంపు అని పాపని అక్కడి నుంచి విడిపించేస్తాడు. అప్పుడే హీరో పాపని తీసుకొని అన్నయ్యకిచ్చి విలన్ వెంట పడుతూ ఉంటాడు. హీరో విలన్ పడవపై పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. హీరో విలన్ ని పట్టుకొని కొట్టి చంపుదాం అని అనుకుంటాడు. అప్పుడే అమ్మ కాల్ చేసి వాడిని చంపొద్దు అని అంటుంది. ఎందుకంటే లింగం భార్యకి అదే సమయాన్న ఒక బిడ్డ పుడుతుంది. అందువల్ల హీరో జాలి చూపి వదిలేస్తాడు. ఇలా వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గొడవలు అన్ని సాల్వ్ అవ్వి హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ఈ ఫిల్మ్ లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏనుగు సినిమాకి సంబంధించిన ఫుల్ మూవీ స్టోరీ. యాక్చువల్లీ ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ. మూవీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక రెగ్యులర్ రొటీన్ టైప్ ఆఫ్ స్టోరీయే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం పెద్దగా కిక్ రాదు. ఖచ్చితంగా మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC updates.